మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు ఘనమైన నామములో సియోను స్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ ప్రభువు పేరిట కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, సియోను స్వరం అనే ఈ యొక్క కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, ఈ సమయమందు జీవము కలిగిన దేవుని యొక్క వాక్యమును, దేవుని మాటలు వినటానికి దేవుడు మనకిచ్చినటువంటి మంచి అవకాశమును బట్టి దేవాతి దేవునికి నేను ఎంతగానో వందనాలు సమర్పిస్తూ ఉంటున్నాను. గడిచిన సంవత్సరం నుండి ప్రతి వారం క్రమం తప్పకుండా ఈ సియోను స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాలను బలపరిచి మీ ముందుకు అందించుటకు, మీ ముందుకు తీసుకురావటానికి సియోను సహవాసం నిజామాబాదు సంఘ బిడ్డలు ఎంతో వ్యయ ప్రయాసములతో మరి మీ ముందుకు ఈ కార్యక్రమాల్ని తీసుకొని వస్తూ ఉన్నారు. దేవుడు మా సంఘ బిడ్డల్ని ప్రేరేపింపజేసి వారు ఎంతో త్యాగంతో మరి ఒక్కొక్క కార్యక్రమానికి వారు స్పాన్సర్ చేస్తూ దేవుడు వాళ్ళ జీవితాల్లో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకరమైన మేలులు వారు పొందుతూ ఉన్నారు. వారు క్రమం తప్పకుండా వారు పొందుతున్న మేలులను బట్టి వారెంతో కృతజ్ఞులై ఒక్కొక్కరు మరి ఒక్కొక్క కుటుంబము ఒక 4-5 కార్యక్రమాల కొరకు మరి వారు స్పాన్సర్ చేశారు ఇంతవరకు. మరి ఇంకా కూడా మరి చేస్తూ ఉన్నారు. దయచేసి ఈ భారభరితమైనటువంటి పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ప్రభువు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. తప్పకుండా మరి మీతో మేము నేరుగా ఫోన్లో మాట్లాడి మా విషయాలను మీతో పంచుకుంటాం. ప్రియులారా, చాలామంది ఈ యొక్క కార్యక్రమాలను వింటూ ఆధ్యాత్మికంగా మేలు పొందుతూ, ఆత్మీయంగా బలపరచబడుతూ, శారీరకమైన స్వస్థతలు అనుభవిస్తూ మరి ఎంతోమంది వాళ్ళకున్నటువంటి సమస్యలను మాతో పంచుకుంటున్నారు. మేము వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రార్థన బృందం వారు ప్రతి నిత్యము మరి మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా నేను మరి సమయంలో ప్రత్యేకంగా మీకోసం ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్యంలోనికి మనం ప్రవేశించుదాం. దయచేసి అందరూ కూడా నాతో పాటు ఈ యొక్క ప్రార్థనలో మరి ఏకీభవించాల్సిందిగా నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, ఈ సమయమందు ప్రభువా ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా దైవ వర్తమానాలను అందించడానికి అల్పుడను దినుడనైన నన్ను వారి సియోను సహవాసం నిజామాబాద్ సంఘ బిడ్డలు ఈ విధంగా వారు ఈ టీవీ కార్యక్రమాలకు వారు స్పాన్సర్ చేస్తూ ఇలాగున ప్రభా మరి మీ యొక్క సన్నిధానములో అల్పుడనైన నేను వర్తమానాలు పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. ఎంతోమంది బిడ్డలు ప్రభ క్రమం తప్పకుండా టీవీ ద్వారా వర్తమానాలు వింటూ వారు ఎంతోమంది మేలును అనుభవిస్తున్నారు. వారు పొందుతున్న మేలులను బట్టి స్తోత్రములు. వారు అనుభవిస్తున్న స్వస్థతల కొరకై స్తోత్రాలు. దేవా, నువ్వు స్వస్థపరిచే దేవుడవు, ప్రతి సమస్యకు పరిష్కారం చూపే దేవుడవు తండ్రి, నీకు వందనాలు సమర్పిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో జీవము గల దేవుని పేరట మరొకసారి ఈ విధంగా ఈ వారంలో ఈరోజు మరి టీవీ ద్వారా మరి ప్రభ దేవుని మాటలు వినడానికి టీవీ ముందు కూర్చున్న ప్రతి బిడ్డను యేసు నామములో దీవిస్తూ ఉన్నాను. ప్రభ నా తండ్రి, నిశ్చయముగా వారి యొక్క ఆసక్తిని బట్టి, వారి విశ్వాసమును బట్టి వారిని బలపరిచి దేవుని మాటలు వినటానికి కొంత సమయం వారు కేటాయించి టీవీ ముందు కూర్చున్న ప్రతి బిడ్డను నువ్వు చూస్తున్నావు. ఇప్పుడే వారితో మాట్లాడండి. వారి శారీరకంగా వారికి ఉన్న సమస్యల నుండి వారికి విడుదల చేసి వారికి నెమ్మది, సమాధానం, స్వస్థతను యేసు నామమున ప్రకటిస్తూ ఉన్నాను. తండ్రి, ప్రతి బిడ్డని ఇప్పుడు దర్శించి అద్భుతమైన విడుదల, స్వస్థత, నెమ్మది, సమాధానం ప్రతి బిడ్డకు యేసు నామములో ప్రకటిస్తూ ఉన్నాను. విశేషముగా ఈ టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దీవిస్తున్న వారి ఇంట్లో అద్భుతాలు చేయండి. ఆశ్చర్యకరమైన గొప్ప కార్యాలు వారి ఎడల జరిగించి మీరు మహిమ పొందమని, ఇది ముందున్న సమయంలో దేవుని మాటలు వినటానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకొని ప్రభా నీ పాదాల చెంత మేము ఉంటుండగా నీ సన్నిధి మమ్మల్ని అందరినీ ఆవరింపజేసి మహిమ పొందమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనం ప్రతి వారం ఎన్నో మరి దైవ వర్తమానాలను వింటూ మరి ఆత్మీయమైన జీవితంలో మనం మేలు పొందుతున్న మనం ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేయనుగాక. మరి ఈరోజు నేను మాట్లాడేటటువంటి అంశం పేరేంటంటే నూతనమైన జీవము గల మార్గము.
లేదా నూతన మార్గము. కనుక ఈ సమయమందు పరిశుద్ధ లేఖన భాగంలో మరి నేను ఒక వాక్య భాగాన్ని చదివి మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుండి 25 వచనాల వరకు ఈ లేఖన భాగాన్ని మేము చదివి మీ ముందుంచుతున్నాను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుట మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. నా ప్రియమైనటువంటి సహోదరుడా, ఇక్కడ యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా ఆ మార్గము, యేసు మార్గము నూతనమైన మార్గము, జీవము కలిగినటువంటి మార్గము. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో దీనికంటే ముందున్నటువంటి 9 అధ్యాయాలు గడిచిపోయినాయి. దాంట్లో మొదటి 9 అధ్యాయాల్లో మరి పాత నిబంధన, క్రొత్త నిబంధన, యాజక క్రమాలు, మరి పాత నిబంధనలో జంతు బలి, క్రొత్త నిబంధన బలి ఏంటంటే యేసు శరీరం, వీటన్నిటిని గూర్చి ఇంతకు ముందు ఆ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక రచించిన ఆ రచయిత 9 అధ్యాయాల్లో వివరించడం జరిగింది. వీటన్నిటిని గురించి ఇప్పుడు మనము ఒక విషయానికి రావాలి. దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలములో ప్రవేశించడానికి మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను యథార్థమైనటువంటి హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదామని ఈ 21వ వచనములో వ్రాయబడి ఉంటున్నది. అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది ఆయన మార్గమున యేసు రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు అని ఈ యొక్క లేఖన భాగంలో మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఒక్క క్షణం మనం ఇక్కడ ఆలోచించాలి. కొత్త నిబంధనలో అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రకటనలు, ముఖ్యమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడినప్పుడు అక్కడ గనుక అని వ్రాయబడుతుంది, లేదా కాబట్టి అనేటువంటి మాటలు అక్కడ వ్రాయబడుతుంది. ఈ పదాలను మనము మరి వీటిని అనుసరించే విధంగా మనకు దేవుని యొక్క వాక్యాలు అనేక సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో ప్రవేశించడానికి దేవుడు మానవులమైనటువంటి మనకు దేవుడు ఒక గొప్ప సదవకాశాన్ని ప్రభు మనకిక్కడ కలగజేస్తూ ఉన్నాడు. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడానికి మనకు ధైర్యము కలిగి ఉన్నది అని పరిశుద్ధమైనటువంటి లేఖన భాగములో ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఆయన సన్నిధిలో, ఆయన పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి ఎవరికి కూడా ధైర్యం ఉండేది కాదు. జంతువులను బలివ్వడానికి కొరకు ఆ ప్రత్యక్షపు గుడారములోనికి సంవత్సరానికి ఒకేసారి ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించేవాడు. కానీ ఈరోజు దేవుని యొక్క యాజక ధర్మం జరిపించడానికి కొరకు, అనగా దేవునికి మనము మరి లేవీయులముగా, యాజకులముగా దేవుడు మనలందరినీ కూడా ఏర్పరచుకొని మనందరికీ కూడా నేరుగా ఆయన సన్నిధానములో ప్రవేశించడానికి మానవులమైన మనందరికీ కూడా ధైర్యము కలిగి ఉన్నది. ఎందుకు? ఆయన మనుషులందరి కొరకు ఆయన పరిశుద్ధమైన రక్తమును కార్చాడు.
ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా మానవ పాప శాపాలకు క్షమాపణ దొరుకుతుంది. అదే యేసు మన కొరకు ప్రతిష్ఠించినటువంటి మార్గము, జీవ మార్గము, నూతనమైనటువంటి మార్గము. కానొక సందర్భంలో మరి ప్రభు చెప్పాడు, యోహాను సువార్త 14:6లో యేసు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. యేసు అనగా యేసు మానవుల కొరకు ప్రతిష్ఠించినటువంటి ఒక మంచి నూతనమైనటువంటి మార్గము లేదా జీవము కలిగినటువంటి మార్గము. ఈ మార్గము ద్వారా అనగా యేసుక్రీస్తు మార్గము ద్వారా మనము ఆయన సన్నిధానమునకు మనము చేరుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఇక్కడ పరలోక మందిరం లేదా గుడారం, దేవుని ఇల్లు అని ప్రభు చెబుతూ ఉన్నాడు. ఆ ఇల్లు అని మరి ఇక్కడ రచయిత అంటున్నాడు, విశ్వాసులమైనటువంటి మనమే ఆయన ఇల్లు అని దేవుని యొక్క వాక్యములు. అదే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 6వ వచనములో దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినేడలా మనమే ఆయన ఇల్లు అని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ద్వారా మరి దేవుని ఇంటిలో యేసు కుమారునిగాను గొప్ప యాజకునిగాను యేసుక్రీస్తు వారు ఉన్నాడు. క్రీస్తులోని విశ్వాసము ద్వారా దేవుని బిడ్డలుగా మనము పూర్తి హక్కులు పొందడానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనము పూర్తి బాధ్యత లేదా పూర్తి హక్కులు మనము పొంది ఉన్నామని ఈ వాక్యాన్ని బట్టి మనం గమనించగలుగుతాం. కాబట్టి మనము ఇప్పుడు ఎవరమంటే దేవుని కుమారులము, దేవునికి మహిమ కలుగును గాక, లేదా వారసులం, దేవుని కుమారులమైనాం లేదా ఆయన వారసులమయ్యాం. కాబట్టి ఇక్కడ మనము దేవుణ్ణి సమీపించవచ్చు, దేవుని యొద్దకు వెళ్ళవచ్చు. పూర్వకాలంలో పాత నిబంధనలు వెళ్ళడానికి అర్హులం కాదు, కానీ ఈరోజు ప్రతి మానవుడు దేవుని సన్నిధికి వెళ్ళటానికి, నేరుగా దేవుని యొద్దకు వెళ్ళడానికి మనల్ని దేవుడు తన బిడ్డలుగా మార్చుకున్నాడు, తన పిల్లలుగా మార్చుకున్నాడు, తన వారసులుగా దేవుడు చేసుకొని ఉంటున్నాడు. కాబట్టి మనము దేవుని పిల్లలమైనప్పటికీ ఇక్కడ ఒక అద్భుతమైన విషయం, యథార్థమైనటువంటి హృదయములతో నిండిన విశ్వాస నిశ్చయతతో మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని పిల్లలమైనప్పటికీ దేవుని మందిరానికి వెళ్తే, దేవుని సన్నిధానమునికి వెళ్ళినప్పుడు యథార్థమైనటువంటి హృదయములతో మనం వెళ్ళాలి. దేవుడు యథార్థవంతుడు, మన దేవుడు న్యాయవంతుడు, పరిశుద్ధుడైంటున్నాడు. కనుక దేవుని ఇంటిలో ఆయన యాజకుడు, దేవుని ఇల్లుకు ఆయనే వారసుడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనలను కూడా తన బిడ్డలుగా, తన వారసులుగా దేవుడు మనల్ని చేసి ఉంటున్నాడు. ఆ విధంగా ప్రియులారా, మరి యొక్క అద్భుతమైనటువంటి ఈ మాటల ద్వారా మనం గమనించవచ్చు, విశ్వాసం లేకపోతే చివరికి దేవుని పిల్లలైనా కూడా మన తండ్రిని మనము సంతోష పెట్టలేం, లేదా ఆయన ఎద్దుకు మనం వెళ్ళలేం. అదే హెబ్రీ పత్రిక 11:6లో ఉంటుందా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము అంటున్నాడు. దేవునికి మనము ఇష్టలం కావాలి. దేవునికి ఇష్టలం కావాలంటే యథార్థమైనటువంటి హృదయం గలవారమై ఆయన సన్నిధానమునకు వెళ్ళాలి. దేవుని బిడ్డమైనప్పటికీ మనకేదో స్వతంత్రత ఉంది, మన ఇష్టానుసారంగా జీవించి దేవుని సన్నిధానానికి వెళ్దామనేటువంటి విషయం కాదు. ఇక్కడ ఆయన మార్గం నూతనమైనటువంటి మార్గం, అది యథార్థమైన మార్గం, అది జీవము కలిగినటువంటి మార్గం. ఆ మార్గంలో నీవు నేను నడవవలసి ఉన్నది. యథార్థ హృదయం అంటే ఇక్కడ కడగబడినటువంటి పవిత్రమైనటువంటి హృదయము. యథార్థమైన హృదయం అనగా కడగబడాలి, పవిత్రంగా అట్టి హృదయం ఉండాలి. అందుకే బైబిల్ చెప్తున్నది, హృదయ శుద్ధి గలవారు మాత్రమే దేవుణ్ణి చూడగలరు. మత్తయి సువార్తలో ప్రభు రాశాడు 5వ అధ్యాయం 8వ వచనంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుని చూస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మన ప్రధాన యాజకుడు యేసు
మనలను తప్పుడు మనస్సాక్షి నుండి దేవుడు మనల్ని కడిగాడు. మన హృదయాలు ప్రోక్షింపబడ్డాయి. అంటే క్రీస్తు రక్తముతో కడగబడ్డాం. యేసు క్రీస్తు మానవుల యొక్క హృదయాలను, మానవుల యొక్క జీవితాలను ఆయన శుద్ధి చేయగలడు, పరిశుద్ధపరచగలడు. ఆయన రక్తము ద్వారా కడగబడ్డటువంటి మనము ఆయన సన్నిధానములో ప్రవేశించడానికి మరి అద్భుతమైనటువంటి అవకాశం ప్రభు మనకిస్తున్నాడు. కాబట్టి మన హృదయాలే కాకుండా మన శరీరాలు కూడా నిర్మలమైనటువంటి నీటితో కడగబడినవని 1 కొరింథీ పత్రిక 6:11 చెప్తా ఉన్నాడు. ఈ శారీరక లేదా బాహ్య ప్రక్షాళన మనము దీన్ని ఏమంటున్నామంటే బాప్తిసం అంటున్నాం. బాప్తిసం తీసుకున్నప్పుడు ఈ యొక్క బాహ్య ప్రక్షాళన అనేటువంటిది జరుగుతూ ఉంది. మొదట ప్రభునందు విశ్వాసం ఇచ్చినప్పుడు దేవుని పిల్లలమైపోయినాం. అదేవిధంగా శరీరం కూడా మారడానికి బాప్తిస్మము ద్వారా మన శారీరక క్రియలను కూడా మనం మార్చుకోవడానికి ఈ విధంగా మరి క్రీస్తు ద్వారా మనము బాహ్యంగాను అంతరంగంలోనూ ఆత్మ సంబంధంగా మనము నిర్మలులమైనాం, పరిశుద్ధపరచబడ్డాం. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు దేవుని బిడ్డవన్న సంగతి మర్చిపోకు. నీ హృదయము, నీ శరీరము పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకనగా దేవుడు పరిశుద్ధుడు. దేవుని ఇల్లు పరిశుద్ధమైనది, దేవుని మందిరము పరిశుద్ధమైనది. అది అపవిత్రతతో కూడినటువంటిది కాదు. మనమే దేవుని మందిరమని, నీ హృదయమే దేవుని ఆలయమని మరొక చోట ప్రభువు సెలవిస్తూ ఉంటున్నాడు. ఈ విధంగా 23వ వచనంలో చూస్తే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. ప్రైజ్ ద లార్డ్. మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా అంటే గట్టిగా పట్టుకొందామని ఇక్కడ మనకు తిరిగి మళ్ళీ రచయిత హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కదల్చబడకూడదు, ఇటు అటు కాకూడదు. నిశ్చలముగా మనము విశ్వాసము బలంగా, స్థిరంగా, గట్టిగా ఉండాలని ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక రచించినటువంటి రచయిత ద్వారా మరొకసారి దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా కదిలేవాడు కాదు, కదలనటువంటి వాడు. దేవుడు ఎప్పుడు బలమైన వాడు, స్థిరమైన వాడు. ఆ విధంగా దేవుని వలె నీవు, నేను, మనము సహోదరుడా ఈ మాటలు వింటున్నటువంటి నీవు, సహోదరి ఈ మాటలు వింటున్నటువంటి నీవు విశ్వాసములో నువ్వు కదిలిపోకూడదు. బలహీనుడవు కాకూడదు. బలంగా నువ్వు స్థిరంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనుషులు చేసిన వాగ్దానం నిలవకపోవచ్చు కాబట్టి, కానీ దేవుని వాగ్దానములు మాత్రము తప్పిపోవు. అందుకే ఇక్కడ అంటున్నాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మానవులకు మనం ఎన్నో వాగ్దానాలు చేస్తాం, మాటిస్తాం, తప్పిపోతాం. కానీ దేవుడు మానవుని వలె తప్పిపోవడానికి దేవుడు నరుడు కాడు. అందుకే దేవుడు తప్పిపోడు. దేవుని యొక్క వాగ్దానాలు ఎప్పుడు తప్పిపోవు. దేవుడు తన మాటను నెరవేర్చే నమ్మకమైనటువంటి వాడు మన దేవుడు. కాబట్టి మన నిరీక్షణ నమ్మదగిన దేవుని వాగ్దానంపై నిలిచి ఉంది. కాబట్టి మనము చలించనటువంటి అవసరము లేదు, చలించేటువంటి పని లేదు. ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దాని కిందికి చదివితే 24లో, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనం ఈ విషయాలు మనం గమనించినట్లయితే, ఎవరైనా నిలకడ లేకుండా ఉంటే వెంటనే మనము వారిని ప్రోత్సహించి మనం వారిని బలపరచుదాం. ప్రేమ చూపడానికి, సత్కార్యములు చేయటానికి ఒకరినొకరు పురికొల్పుదాము. మనలో ఎవ్వరు కూడా పడిపోకుండా చూసుకుందాము. ఐకమత్యంతో ఉంటే బలంగా ఉంటాము, చీలిపోయితే బలహీనులమవుతాం. ఇక్కడ ఈ 25వ వచనంలో ఈ హెబ్రీ విశ్వాసులు కొంతమంది వాళ్ళు కలిసి కూడుకోవడము మానేశారు. చాలామంది దేవుని సన్నిధానంకు రావటంలో చాలామంది రకరకాలైన కారణాలను బట్టి మానుకోవడం జరుగుతుంది. అది మన మధ్య జరగకుండా చూసుకుందాం. మరి సమాజంగా కూడుకోవడంలోనే ఒకరినొకరు ప్రోత్సహించుకొని మనం బలపరుచుకోవాలి. ఇక్కడ ఇలా మరి ఒకరికొకరు మనము కూడుకొనకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలామంది మందిరానికి వెళ్ళేవాడిని ఇప్పుడు వెళ్ళట్లేదు. ఎందుకు? కొన్ని దేశాల్లో
చాలా ప్రాంతాల్లో కొంతమంది ప్రభుత్వాలకు భయపడి క్రైస్తవులు సమాజంగా కూడుకోవడము మానేస్తున్నారు. లాభాల కొరకు అవసరమైతే అబద్ధాలు కూడా ఆడుతున్నారు క్రైస్తవులు. నేను క్రైస్తవును కాదండి, నేను చర్చికి వెళ్ళడం లేదండి కూడా మాట్లాడే వాళ్ళు లేకపోలేరు. మరి కొంతమంది కొన్ని సంఘాల్లో కొన్ని ప్రాంతాల్లో అక్కడున్న విశ్వాసులపై ఉన్నటువంటి మనకు వారి మీద ఆయాసం కష్టము ఉండడం వలన కొంతమంది మానుకుంటూ ఉన్నారు. ఇంకా కొంతమంది వాళ్ళ లోపల గర్వం చేత దేవుని మందిరంలోనికి కూడుకోలేకపోతే నేనే ఎందుకు వెళ్ళాలి అని గర్వము ద్వారా దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. కొంతమంది మరి ఇతరుల సహవాస సహాయాలు మాకు అవసరం లేదని, మాకెవ్వరితో అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా ఎవరి మట్టుకు వారు అనుకుంటూ ఉంటున్నారు. కొన్నిసార్లు మనలో దాగి ఉన్నటువంటి పాపం వలన కూడా దేవుని మందిరానికి ఆరాధనకు వెళ్లకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని మాటలు వింటున్న సహోదరుడా, నీ పాపము నిన్ను వెంటాడి ఆ పాపంలో నువ్వు పడిపోయి దేవుని మందిరానికి వెళ్లకుండా నిన్ను ఆపేస్తుందా? ప్రియ సహోదరి, ఈ మాటలు వింటున్న నీవు దేవుని సన్నిధికి వెళ్ళడం కొరకు నువ్వు మరువద్దు, మానొద్దు. సమాజంగా కూడుట మానకూడదు. కొందరు కొన్ని కారణాలను బట్టి మానుతున్నారు. నీకు కూడా మానడానికి ఏదైనా ఒక కారణం ఉందేమో. సహోదరి, ఈ మాటలు వింటున్నటువంటి నీవు పాపంలో కొనసాగుతూ సహవాసానికి పోలేమని మనకు తెలుసు. ఎందుకంటే నేను పాపములు ఉన్నా, నేను పనికిరాను, ఇంకా నేను వెళ్తే నాకేం లాభం లేదు, నేను అపవిత్రుడను, నేను దేవునికి అవిధేయత చూపించాను, పాపం చేశాను కాబట్టి అది నాకు తెలుసు కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేనని చాలామంది మానుకుంటున్నారు. దాని ఫలితంగా పాపాన్ని వదిలిపెట్టడానికి బదులు సహవాసాన్ని వదిలిపెడుతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి, నువ్వు వదిలిపెట్టాల్సింది సహవాసాన్ని కాదు, నువ్వు వదిలిపెట్టాల్సింది దేవుని మందిరాన్ని కాదు. నిన్ను వెంటాడుతున్న పాపాన్ని వదిలిపెట్టు, నీకు ఇతరుల మీద ఉన్న ఆయాసాన్ని వదిలిపెట్టు. నా ప్రియమైన సహోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి దేవుడు మరి నిన్ను దేవుడు దీవించునుగాక. తప్పకుండా దేవుడు ఈ విధంగా మరి మన మనస్సాక్షి కలుషితమై మనం సరిగా లేక మన సహోదరుల ముఖాన్ని చూడడానికి వారి దగ్గరికి వెళ్ళడానికి మనం భయపడతా ఉంటాం. పాపం చేసిన వాడికే భయం ఉంటుందట. మన పితరుడు ఆది మానవుడైనటువంటి ఆదాము అవ్వలు మొదటిసారి పాపం చేసినప్పుడు దేవుడు వచ్చి ఆదామా ఎక్కడున్నా అని పిలిచినప్పుడు ఆదాములో భయం వేసి చెట్ల చాటుకు జాక్కున్నాడు. ఆ విధంగా చాలామంది సహవాసాన్ని కోల్పోతున్నారు. నా ప్రియ సహోదరి, వాక్యం హెచ్చరిస్తుంది, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానొద్దు. నువ్వు సమాజంగా కూడడంను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి దేవుడు మనతో మాట్లాడతాడు. ఎన్నో విషయాలు మన ద్వారా ప్రభు అద్భుతాలు చేస్తాడు. ఇవన్నీ కూడా ఎన్నో తప్పుడు కారణాలను బట్టి మరి మనము దేవుని సన్నిధిని మానుకోకూడదు. కాబట్టి ఇది పాప సహితమైనటువంటిది. కాబట్టి ఇలాంటి కారణాలతో సమాజంగా కూడుట మానకూడదు. ఆ దినము సమీపించిన కొలది అనగా ఎక్కువగా మరి ఇంకా ఎక్కువ చేయాలట. ఆ దినం అనగా క్రీస్తు యొక్క రెండవ రాకడా. హెబ్రీయులు ఆ దినం అతి సమీపంలో ఉందనుకున్నారు. వారు శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. అయితే తమ శ్రమలు త్వరలో అంతమవుతాయని, క్రీస్తు త్వరితంగా వస్తాడని ఆశించారు. కాబట్టి రచయిత నిరుత్సాహపడకండి అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మీ కష్టాలు త్వరలో తీరుతాయని వారికి అక్కడున్న సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, దేవుని సావాసాన్ని మనం ఎప్పుడు కూడా మానుకోకూడదు. దేవుని సన్నిధిని మానకుండా దేవుని సన్నిధికి వెళ్ళాలనేటువంటి మనసు కలిగి ఉందాం. యేసు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, కానీ ఆయన వచ్చే వరకు విశ్వాసములో స్థిరంగా ఉండాలి. అప్పుడు మనం పరలోకంలో మనకు స్వాస్థ్యం దొరకగలదు. 35వ వచనం 36వ వచనంలో ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించి మనం ముగించుకుందాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమయ్యున్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని రాకడ ఎప్పుడో తెలీదు, కాబట్టి మనకు ఓపిక కావాలి, మనకు ధైర్యం కావాలి. ఈ మాటలు వింటున్నటువంటి సహోదరుడా,
దేవుడు మన కొరకు ఒక నూతనమైనటువంటి మార్గమును ప్రతిష్ఠించాడు. అదే యేసు మార్గం. యేసు మందిరమునకు, యేసు మార్గములు నడవడానికి మనకు కావలసింది యథార్థత, స్థిరత్వము, బలము. అటు ఇటు మరి తడబాటుతో మనం దేవుని సావాసాన్ని మానుకోకుండా దేవుని సావాసములు ముందుకు సాగినట్లయితే పరలోకములు గొప్ప స్వాస్థ్యాన్ని నీవు నేను పొందగలం. అట్టి కృప దేవుడు ఈ సమయమందు మనకు అనుగ్రహించును గాక. నా ప్రియమైన సహోదరి, నువ్వు ఒకవేళ దేవుని మందిరానికి వెళ్ళకుండా మానుకున్నావా? మానుకోవడానికి ఎన్నో కారణాలు నీకు ఎదురొచ్చాయా? ఆ కారణాలన్నిటిని బట్టి, ఆ సాకులన్నిటిని పక్కన పెట్టి దేవుని సావాసానికి నువ్వు తిరిగి వెళ్ళు. పాపం కావచ్చు, ఇతరుల మీద ఉన్న ఆయాసం కావచ్చు, గర్వం కావచ్చు, ఏ విధమైనటువంటి కార్యం కావచ్చు, ఏదున్నా కూడా దాన్ని వదిలిపెట్టి నువ్వు దేవుని సన్నిధిలో కొనసాగినట్లయితే ఈ లోకంలోనూ పరలోకంలోను దేవుడు మనకు గొప్ప స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి కృప ద్వారా ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేస్తాను మీ కొరకు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. యేసు మా కొరకు ప్రతిష్ఠించిన మార్గం నూతనమైన మార్గం, జీవము గల మార్గం. ఈ మార్గములు మేమందరము వెళ్ళవలసి ఉన్నది. ఈ లోకములో ప్రభ జీవించిన మమ్మలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నీ గొప్ప వెలుగులోనికి మమ్మల్ని పిలిచారు కనుక నీవు పిలిచినటువంటి నీ పిలుపునకు మేమందరము లోబడి నువ్వు మా కొరకు ప్రతిష్ఠించిన మార్గంలో నీ రక్తము ద్వారా మమ్మలను కడిగినావు, పరిశుద్ధులుగా చేశావు, దేవుని బిడ్డలుగా మార్చినావు. అలాంటి మేము దేవుని మార్గములోనే నడుచుదుముగాక, దేవుని ప్రజలతో సావాసం చేయుదుముగాక, దేవుని యొక్క సన్నిధానములో మందిరములో నీ ప్రజలతో మేము సావాసములో కొనసాగుదుముగాక. ఎంతోమంది బిడ్డలు ప్రభ ఎన్నో కారణాలను బట్టి దేవుని సమాజంగా కూడుట, మందిరానికి వెళ్ళడం, ప్రభ దేవుని బిడ్డలతో కలవడం మానేసుకున్నారు. ప్రభు ఆ బిడ్డలతో నువ్వు మాట్లాడినావు. ఇప్పుడే అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మదేవ ఇప్పుడే వాళ్ళని దర్శించి వారు తిరిగి ఆయా సమాజంగా వారు కూడుకోవడము వారు ప్రారంభించుదురుగాక. దేవుని మందిరానికి వెళ్ళు, దేవుని దీవెనలను వారు పొందుదురుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ మీద నీ అభిషేకం, నీ ఆశీర్వాదం వచ్చునుగాక. మీ దాసునిగా నేను దీవించి నీ బలమైన హస్తాలకు ప్రతి బిడ్డను అప్పగిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానములు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సావాసం కూడి వచ్చిన మనకును లోకమందున్న సకల పరిశుద్ధులకును మరి విశేషముగా టీవీలో వర్తమానం వింటున్న బిడ్డలకును ఇప్పుడును సదాకాలము తోడై నీడయుండునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. God bless you.